శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ, నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కు, నా ఫ్యామిలీ మెంబర్స్కు, నన్ను నా గురించి మంచి కోరుకునే ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఈరోజు వచ్చేసి న్యూ ఇయర్ అండి. మన కొత్త వీడియోస్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. 2004లో నుంచి ఇంకా 5లోకి వచ్చాం కదా, అందుకే కొత్త వీడియోస్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి, ఓకేనా. ఈరోజు వచ్చేసి న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ రోజు నేనేం చేశానంటే చిన్న వ్లాగ్స్ షూట్ చేశానండి. ఏంటి అని అంటే టిఫిన్ చేసేటప్పుడు కొద్దిసేపు చేశాను. నేను గుడికి వెళ్ళేసి వచ్చానండి. గుడికి వెళ్ళేసి వచ్చింది కూడా కొద్దిగా తీసానండి. ఈరోజు అయితే గుడిలో ఫుల్ రష్ అండి. నేను పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాను. పెద్దమ్మ తల్లి గుడిలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి చాలా అంటే చాలా రష్ అండి. ఆ రష్లో అసలు వీడియో తీయలేకపోయినాను. అక్కడక్కడ చిన్న క్లిప్సే, చిన్నవి ప్రసాదాలు అక్కడక్కడ తీసినవి 2-3 క్లిప్స్ ఉన్నాయండి. అవి కూడా దీంట్లో యాడ్ చేస్తాను, చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆదరించండి, అభిమానించండి, సపోర్ట్ అందించండి, ఓకేనా. నెక్స్ట్ మన వీడియోలకి వడ చేసుకుందామండి. ఈ వడకు కావాల్సినవి అల్లము, మినపప్పు కడిగేసి పెట్టుకున్నాను. దీంట్లో మిక్సీలో వేసా, సాల్ట్, జీరా, పచ్చిమిరపకాయలు అండి. నెక్స్ట్ ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకుందాం, ఓకేనా. ఇవి ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. దాన్ని ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా మినప్పప్పు, దాంట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకున్నాను. ఇవి బాగా మిక్సీ చేసుకుందాము, కలిపేసుకుందాం వీటిని బాగా. చట్నీ చేసుకుందాం. చట్నీకి కొంచెం ఆయిల్, కొన్ని పల్లీలు, శనగపప్పు. ఇంకా ముందు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అందుకు ఆలోచిస్తున్నా నేను. ముందుగా పచ్చిమిరపకాయలు, ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, అది హీట్ ఎక్కింది. మూత పెట్టద్దాం. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అయింది కనుక చిల్లకుండా ఉంటాయి అన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి పల్లీలు, శనగపప్పు. ఓకేనండి, బాగా వేడైపోయినాయి. ఇంకా స్టవ్ ఆపేసేద్దాం. కడాయి పెట్టుకున్నాను, హీట్ అయింది కదా, కొంచెం ఆయిల్ వేసేసుకుందాం దీంట్లో. ఎందుకంటే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనిద్దాం ఫస్ట్. ఇది బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కలిపేసుకుందాం. ఎందుకంటే బాగా కలుపుకోవాలి. ముందు కలుపుకోవాలి బాగా. ఇప్పుడు గుల్లగా వస్తుంది అనమాట. ఇట్లా మంచిగా గుల్లగా వస్తుంది అనమాట. ఇంకా మనకు ఒక ఆయిల్ హీట్ ఎక్కుతుందండి. ఇంకా వడ వేసేసుకుందాం. వడ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్లో ఊరికే అలాగా అద్దుకోవాలి. అద్దుకొని కొంచెం పిండి తీసుకున్నాము, చూడండి. కొంచెం పిండి తీసుకున్నాక ఇట్లా అనుకోవాలి. ముక్క పెట్టేసుకొని వేసేసుకోవడమే అన్నమాట.
ఇంకా అన్నీ అలాగే వేసేసుకుందాం. ఎక్కువ ఫుల్ పెట్టుకోవద్దంటే స్టవ్ కొంచెం మీడియంగా పెట్టుకుంటేనే లోపల బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇలాగా అన్నీ టర్న్ చేసేసుకోవాలి. బాగా ఉడకనియాలి. ఇంకా టర్న్ చేసుకున్నాం. ఇప్పుడు మనం బాగా ఉడకనిచ్చాక అప్పుడు తీద్దాం. బాగా ఉడికినాయండి, మంచిగా అయిపోతున్నాయి. ఇంకా తీసేసుకుందాము. బయట తీసేసుకున్నాం. చూడండి ఎంత బాగా అయినాయో. ఇట్లా స్లిమ్లో పెట్టి వేయించుకుంటేనే బాగా లోపల ఉడుకుతాయి అన్నమాట. లేదంటే లోపల పిండి పిండి ఉంటాయి. అందుకని ఇంకా బాగా మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అందులో క్రిస్పీనెస్ బాగా వస్తుంది. ఇంకా క్రిస్పీగా వద్దు అనుకునే వాళ్ళైతే ఈ టైంలో తీసేసుకోవచ్చు అన్నీ. కానీ ఈయన కొంచెం క్రిస్పీగానే ఇష్టము వడ, అందుకని నేను ఇంకా కొంచెం క్రిస్పీగా చేస్తున్నాను మీకు. చూసారుగా ఎంత బాగా వచ్చాయో. ఎంత బాగా వచ్చాయో. మంచిగా ఎక్కువసేపు ఇట్లా చేసి బాగా వేయించుకుంటే ఏంటంటే లోపల కూడా బాగా ఉడికి మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అన్నీ అట్లే వేసేసుకోవడం అంతే. ఇట్లా అనుకొని అన్నీ అదే విధంగా వేయించుకోవడమే అన్నమాట. ఇందాక చట్నీ కోసం మనము వేయించి పెట్టుకున్నాం కదండి. పచ్చిమిరపకాయలు, శనగపప్పు, పల్లీలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్. దీన్ని ఇప్పుడు